అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? అమెరికాను ఫాలో అవుతున్న యూకే ఏంటంటే ఇప్పుడు అక్కడ ట్రంప్ ఎలా అయితే చెప్పాడో పిఆర్ అనేది లేకపోతే అమెరికాలో ఉండడం అనేది లేదా గ్రీన్ కార్డ్ అనేది అది మీకు రైట్ కాదు, ప్రివిలేజ్ అని చెప్పి అప్పుడు ఒక ట్విట్టర్లో పెద్ద మెసేజ్ పెట్టి అది ఎక్స్పోస్ట్లో పెట్టి హడావిడైంది కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యూకేలో కూడా షబానా మహమ్మద్ ఇవాళ అంటే హోమ్ సెక్రటరీ ఈ రోజు పిఆర్కి సంబంధించిన అంటే యూకేలో ఐఎల్ఆర్కి సంబంధించినటువంటి రూల్స్ అనౌన్స్ చేస్తా, సెటిల్మెంట్ అనేది రైట్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ డైలాగ్ అనమాట, ప్రివిలేజ్ మాత్రమే అని చెప్పి చెప్పారు. అంటే ఇక్కడ కొత్త రూల్స్ 10 yearsకి చేశారు. సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తా. అది ఎవరికి అప్లికబుల్, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అప్లికబులా, కొత్త వాళ్ళకి అప్లికబులా, వచ్చే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, సో ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను నేను. కానీ యూకే గురించి ఎక్కువ పెద్ద ఎవరు పట్టించుకున్నట్లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు ఐఎల్ఆర్ ఫ్యూచర్లో వస్తుందా రాదా అనే డీటెయిల్స్ ఇంపార్టెంట్. నేను దీంట్లో చెప్తా, ఎవరికైనా కావాలంటే మీ సర్కిల్లో యూకేలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తా అంటే చేయండి. అది కూడా ఇవ్వాలే ఆమె అనౌన్స్ చేసింది అనమాట. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళే నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో బ్రిటిష్ హోమ్ సెక్రటరీ షబానా మహమ్మద్ ఇవాళ ఐఎల్ఆర్కి సంబంధించినటువంటి రూల్స్ అంటే యాక్చువల్గా ఇది మొన్న మండేనే చెప్తామని చెప్పి చెప్పారు కానీ కొంచెం డిలే అయింది. బట్ ఫైనల్ గా ఇవాళ అసలు ఏం చెయ్యబోతున్నారు అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనౌన్స్ చేశారనమాట. అంటే అమెరికాలో ఎలాగైతే ఫెడరల్ రిజిస్టర్ లో పెట్టి 30 to 60 days కామెంటింగ్ పీరియడ్ ఎలా అయితే తీసుకుంటారో, సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ డిస్కషన్ కి పెట్టారు. ఇవి రూల్స్ ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు వీటి మీద డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఫిబ్రవరి తర్వాత హోమ్ ఆఫీస్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏప్రిల్ నుంచి అంటే జనరల్ గా ఎవ్రీ 2 years యూకేలో ఏప్రిల్ కి ఏదో ఒక రూల్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది, ఇమిగ్రేషన్ రూల్ చేంజ్. సో ఏప్రిల్ 2026 నుంచి అది అప్లికబుల్ అవుతుంది అనమాట. అయితే ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రూలు ఇప్పుడు యూకేలో ప్రెసెంట్ ఉన్న వాళ్ళతో సహా అందరికీ వర్తిస్తుంది. కొత్తగా పిఆర్కి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ ఈ రూల్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఫైన్. ఒకవేళ ఏప్రిల్ 1కి రూల్ స్టార్ట్ అయిందంటే మార్చి 31కి స్టార్ట్ అయింది అనుకోండి, ఏప్రిల్ 1, 2026 నుంచి ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇంకా యూకేకి ఎప్పుడు వచ్చారు అనేది సంబంధం లేదు. అంటే యాక్చువల్గా ఇది 2021 బోరిస్ వేవ్ అనేది పెట్టారు అనమాట. దీనికి పేరు బోరిస్ వేవ్ అనేది ఎందుకు పెట్టారు అంటే, బోరిస్ జాన్సన్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయి టేక్ ఓవర్ చేసుకున్నాడో దగ్గర ఈ కంట్రీకి 1.63 million అంటే అరౌండ్ అప్ టు రౌండింగ్ టు 2 million మెంబర్స్ ఈ కంట్రీకి వచ్చారనమాట. వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి రూల్స్ ని ఈమె కాపీ అండ్ పేస్ట్ కొట్టి చెప్పింది అని చెప్పి వాళ్ళు కూడా పార్లమెంట్ లో అయితే చెప్పారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రూల్స్ ఏంటంటే 2021 నుంచి ఎవరెవరైతే యూకేకి వచ్చారో దాన్ని బోరిస్ వేవ్ అంటారు. ఆ 2021 నుంచి ప్రెసెంట్ డేటు, నెక్స్ట్ ఫ్యూచర్ డేటు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2021 తర్వాత యూకే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 10 years ఐఎల్ఆర్ రూట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది మీరు వచ్చినటువంటి డేట్ నుంచి 10 years కౌంట్ అవుతుంది. ఇప్పటి నుంచి 10 years కాదు, 2021లో వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు ఈ 10 years రూల్లో కనుక వెళ్తే 2021 నుంచి 10 years మీరు కౌంట్ చేసుకుంటే 2031లో మీకు పిఆర్ అనేది వస్తుంది అనమాట, 10 years. అయితే ఇందులో రకరకాల రూల్స్ ఉన్నాయి. ఏదో మన పథకాలు ఉంటాయి చూసారా, గోల్డ్ పథకము, వజ్ర పథకము, కవచ పథకం టైప్ లో ఏదో మన సిల్వరు, తర్వాత గోల్డ్, బ్రాంజ్ అని మన 3 గేమ్స్ లో పెడతారు కదా, ఆ పథకాల టైప్ లో వీళ్ళు కూడా పథకాలు పెట్టారు. ఏంటి అంటే 3 years పిఆర్, 5 years పిఆర్, 7, 10 4 రకాల పథకాలు పెట్టారు అనమాట. సో 10 ఎవరికి అంటే జనరల్ గా ఎవరైనా సరే లో శాలరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా 10 years రూల్లోకి వస్తారు. 2021 నుంచి ఇప్పుడు మీ శాలరీ 30,000 ఉంది, 29,000 ఉంది. సో వీళ్ళందరూ 10 years రూల్లోకి వస్తారు. ఓకే, 7 years ఎవరికి అంటే ఈ ఎవరైతే మధ్యలో కొంత తక్కువ శాలరీలో ఉండి మళ్ళీ శాలరీ వాళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు 50,000కు 60,000కి వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని, ప్లస్ దాంతో పాటు వాళ్ళు గుడ్ బిహేవియర్, జిఎంసి గుడ్ మోరల్ క్యారెక్టర్ ఉంది కదా, అది కనుక ముందే ప్రూవ్ చేసుకొని వాలంటీరింగ్ చేసి ఎక్కడన్నా టెంపుల్లోనో, చర్చిలోనో, హాస్పిటల్లోనో వాటిలోనో వాలంటీరింగ్ చేసి ఆ సర్టిఫికేషన్ పెట్టుకొని, అసలు ఎంత గుడ్ బాయ్ అంటే సినిమాలో హీరో ఎంత గుడ్ బాయ్ లాగా ఉంటారో అంత గుడ్ బాయ్, గుడ్ ఉమెన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మాయి అబ్బాయిలు అలా ఉంటే
7 ఇయర్స్‌కి పీఆర్ ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ 5 ఇయర్స్ ఎవరికి ఇస్తారు అంటే హై ట్యాక్స్ బ్రాకెట్ ఉన్నటువంటి వాళ్ళు 5 ఇయర్స్‌లోకొస్తారు. అంటే ప్రెజెంట్ హై ట్యాక్స్ రేట్ ఏంటి అంటే అప్రాక్సిమేట్‌గా అంటే ఇది 100% కన్ఫర్మ్ కాదు కానీ అప్రాక్సిమేట్‌గా 50,000 అంటే 50,000 పౌండ్స్ కన్నా పైన ఎక్కువ సంపాదించే వాళ్ళని హై ట్యాక్స్ బ్రాకెట్ అంటారు. 50,000 పౌండ్స్ కన్నా తక్కువ సంపాదించే వాళ్ళని లో ట్యాక్స్ బ్రాకెట్ అంటారనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన 10 ఇయర్స్ రూల్ 50,000 కంటే తక్కువ ఎవ్వరు ఒక్క పౌండ్ తక్కువ సంపాదించినా కానీ వాళ్ళకి 10 ఇయర్స్ దాంట్లో డౌట్ అయితే లేదనమాట. ఓకే. అయితే ఇప్పుడు 50,000 అన్ని 50,000 మీరు ఫిక్స్డ్ పెట్టుకోకండి. ఇంకా వాళ్ళైతే ఈ అమౌంట్ ఫిక్స్ చేయలేదు. అంటే హై ట్యాక్స్ బ్రాకెట్ అని చెప్పారనమాట. జనరల్‌గా రఫ్లీ హై ట్యాక్స్ బ్రాకెట్ అనేది నేను చెప్పాను నేను. అదే మీరు 50,000 లెక్కేసుకోవద్దు. రేపు పొద్దున వాళ్ళొచ్చి 60 అనొచ్చు, 80 అనొచ్చు, 100 అనొచ్చు, 120 అనొచ్చు మనకు తెలీదు. సో అప్రాక్సిమేట్ 50 చెప్పింది నేను. ఓకే. సో ఆ హై ట్యాక్స్ రేట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 ఇయర్స్‌కి ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో హై ట్యాక్స్ రేట్ ఎంత అనేది ఈ కన్సల్టేషన్స్ అనేది ఉన్నాయి కదా! ఫిబ్రవరి వరకు కన్సల్టేషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారనమాట. ఇంకా 3 ఇయర్స్ పీఆర్ ఎవరికి అంటే ఇంకా హై సాలరీలు అనుకో 2,00,000, 3,00,000, 4,00,000 సాలరీలు సంవత్సరానికి ఉన్నాయనుకోండి. వాళ్ళకి గుడ్ మోరల్ క్యారెక్టర్ ఉండి, తర్వాత ఇంగ్లీష్ లెవెల్, డిగ్రీ లెవెల్ ఉండి ఇవన్నీ ఉంటే ఇంకా 3 ఇయర్స్‌లో పీఆర్ వస్తది. సో దాని గురించి అయితే 3 ఇయర్స్ పీఆర్ గురించి అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం లేదు. అదర్ దాన్ దట్ ఎవరైనా సిటిజన్స్ ఉన్నారనుకోండి. సిటిజన్స్‌కి పెళ్లి చేసుకుంటారు కదా! ఇప్పుడు మన బ్రిటిష్ సిటిజన్ ఉన్నారు. ఎవరన్నా మన ఇండియా పెళ్లి చేసుకొని లేకపోతే ఇండియా అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి మాత్రం 5 ఇయర్స్‌లో పీఆర్ వస్తుందనమాట. అంటే సెటిల్మెంట్ వీసా వాళ్ళకి 5 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఇది మెయిన్ పీఆర్‌కి సంబంధించిన రూల్స్. ఇంకా అదర్ దాన్ ఇవన్నీ ఏంటి అంటే స్కిల్డ్ వర్కర్ వీసా, లేకపోతే టైర్ 2 వీసా అనుకోండి, లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ ఏదో ఒక వీసాలు ఉంటాయి కదా! రూల్ ప్రకారం మీకు పీఆర్ రావాలి అంటే మీరున్నటువంటి వీసాలో జెన్యూన్‌గా కంపల్సరీ ఒక్క నెల కూడా బ్రేక్ రాకుండా టాక్స్ కట్టాలి. నెక్స్ట్ వాలంటీరింగ్ చేయాలి. నెక్స్ట్ నో క్రిమినల్ రికార్డ్. పొర్రపాటున కూడా ఒక్క క్రిమినల్ రికార్డ్ కూడా ఎక్కడన్నా బై మిస్టేక్ కూడా రాకూడదు. డెట్ అనేది మీ పేరు మీద ఉండకూడదు. మీరు పీఆర్ అప్లై చేసుకునే టైంకి కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ వాడేసి ఎగ్గొట్టేయడము, లేకపోతే అట్లా చేస్తూ ఉంటారు కదా! అలాంటి డెట్ ఏదైనా సరే నాట్ ఈవెన్ 10 పౌండ్స్ డెట్ కూడా మీ పేరు మీద ఉండకూడదు. ఎక్కడైనా సరే క్రెడిట్ హిస్టరీ గనక తీసుకుంటే క్రెడిట్ హిస్టరీలో పాజిటివే ఉండాలి తప్ప పొర్రపాటున కూడా టెలిఫోన్ బిల్ ఎగ్గొట్టాడనో, లేకపోతే రెంట్ ఎగ్గొట్టాడనో, లేకపోతే ఇట్లాంటివి ఏది ఉండకూడదు. కార్ డ్రైవింగ్ పాయింట్స్ ఉండకూడదు. డిగ్రీ లెవెల్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే మామూలుగా ఇదివరకు ఏంటంటే ఐల్స్ రాసేసి లేకపోతే ఎవరితోనో రాపిచ్చేసి వచ్చేవాళ్ళు మన స్టూడెంట్లంతా. యూకే రావాలంటే ఏముంది ఒక ఏజెంట్ దగ్గర పోయి కూర్చుంటే మొత్తం వాడే చేసేస్తాడు. వాడికి డబ్బులు ఇచ్చేస్తే అన్ని అయిపోయాయి. ఐల్స్, దొంగ సర్టిఫికేట్లు మొత్తం అనమాట. సో అట్లా బ్యాచ్లు చాలా మంది వచ్చారు ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా హై ప్రొఫిషియెంట్ లాంగ్వేజ్ చేశారనమాట. ఇక్కడ సెటిల్ కావటం అనేది ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం కొత్తగా వచ్చే వాళ్ళకైతే పక్కా అసాధ్యం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీసాలు రావడమే కష్టం. ఎక్కడ రావు అంటే మెయిన్ మీరు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకుని స్టూడెంట్‌గా వద్దాం అనుకున్నారనుకోండి వస్తుంది. ఎందుకంటే మీ డెఫినెట్‌గా జెన్యూన్ సర్టిఫికేట్‌లతోటి పర్ఫెక్ట్‌గా అప్లై చేస్తారు. ఆక్స్ఫర్డ్‌లో అంత 30,000, 35,000 ఫీజు కట్టి చదువుకోవాలి అని అనుకుంటే ఎవరైనా జెన్యూన్‌గా చదువుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి వీసా వస్తది. కేంబ్రిడ్జ్‌లో వస్తది, లేకపోతే ఇంపీరియల్‌లో వస్తది. ఇప్పుడు ఏ మెట్రోపాలిటన్‌లోనో అప్లై చేశారు. లేకపోతే ఇంకేదో నార్త్ లండన్ కాలేజ్‌లోనే అప్లై చేశారు. ఇవన్నీ ఏంటంటే మీరు యూకే రావడానికి రూట్స్ అన్నమాట. అందరూ ఇలాంటి యూనివర్సిటీలకి 5,00,000, 4,00,000, 10,00,000 కట్టేసేసి వచ్చేస్తారు. ఇంకా కాలేజీకి వెళ్లరు. ఇక పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. 70% యూకేకి వచ్చిన వాళ్ళందరూ చేసేది ఇది. 30% మాత్రం చదువుకునే వాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ 70%కి వీసాలు 100% రావు. డౌటే లేదు. మీకు ఖచ్చితంగా ఇప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఉన్నా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా రావు. ఒకవేళ మీరు తప్పిదారి వచ్చినా చదువుకున్న స్పాన్సర్‌షిప్ అనేది అసలు ఎవరు ఇవ్వట్లేదు. 90% మీకు స్పాన్సర్‌షిప్ రావాలి అంటే మీరు ఆక్స్‌ఫర్డ్ గాని, కేంబ్రిడ్జ్ గాని, లేకపోతే వార్విక్ గాని ఇలాంటి టాప్ యూనివర్సిటీలలో చదివితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా మీరు ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్ గనక ఉంటే. నెక్స్ట్ ఎవరైనా ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అప్లై చేసుకుందాం అనుకుని అసైలం అప్లై చేసిన వాళ్ళు గాని అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా! లాస్ట్ 12 మంత్స్‌లో ఎవరైనా సరే మీరు ఏదైనా బెనిఫిట్ కనుక అప్లై చేస్తుంటే
బెనిఫిట్ అంటే ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు అసైలమ్ సీకర్స్ ఉన్నారు. వాళ్ళకి హోటల్ ఇస్తారు. అది బెనిఫిట్ కిందకే వస్తది. లేతే హౌస్ ఇస్తారు. అది బెనిఫిట్ కిందకే వస్తది. రెఫ్యూజీ స్టేటస్‌లో వస్తారు. మీరు ఏదో ఒకటి క్లెయిమ్ చేసుకుంటారు. లేకపోతే చైల్డ్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకోటి క్లెయిమ్ చేసుకుంటారు. ఎటువంటి బెనిఫిట్ గనక మీరు లాస్ట్ 12 మంత్స్‌లో తీసుకొనున్నా మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ దాకా ఐఎల్ఆర్ అప్లై చేయడానికి లేదు. ఒకవేళ మోర్ దెన్ 12 మంత్స్ కన్నా ఎక్కువ గనక మీరు బెనిఫిట్ తీసుకొనుంటే 30 ఇయర్స్ వరకు ఐఎల్ఆర్ అప్లై చేయడానికి అనేది లేదనమాట. సో, అంటే నెక్స్ట్ రెఫ్యూజీ స్టేటస్‌లో ఎవరైనా సరే అంటే అసైలమ్ సీకర్‌గా ఎవరైనా ఈ కంట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే రివ్యూ పీరియడ్‌లో వీసా ఇస్తారు. ఆ రివ్యూ పీరియడ్‌లో గనక మీ కంట్రీ సేఫ్ అని తేలితే ఆబ్వియస్‌లీ మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. సో, ఎక్స్‌టెన్షన్ అనేది అవ్వదు. అసలు వాళ్ళకి ఈ కంట్రీలో సెటిల్‌మెంట్ అనేది 30 ఇయర్స్, 20 ఇయర్స్ పైన పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇదివరకేంటంటే అసైలమ్ సీకర్స్ రావడము, ఇది అసైలమ్ అప్లై చేసుకోవడము, 5 ఏళ్ళు కాగానే పీఆర్ వచ్చేది, 10 ఏళ్ళు కాగానే పాస్‌పోర్ట్ వచ్చేది. ఇంకా వాడు సెటిల్ అయిపోయేవాడనమాట ఇక్కడ. ఇప్పుడు ఆ రూట్ అనేది క్లోజ్. ఇల్లీగల్‌గా ఎవరైనా సరే ఈ కంట్రీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బార్ అనమాట. నెక్స్ట్ 10 ఇయర్స్‌కి బార్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాస్‌పోర్ట్ మీది ఏదైతే డేట్ లీగల్ వీసా డేట్ ఉంటుందో ఆ డేట్ నుంచి 30 డేస్ కన్నా మీరు 1 డే ఎక్కువ ఉన్నా సరే ద నెక్స్ట్ 10 ఇయర్స్ యూ ఆర్ బ్యాన్డ్ ఫ్రమ్ యూకే. మీరు స్టూడెంట్‌గా వచ్చారు. పీఎస్‌డబ్ల్యూ అయిపోయింది. మీకు వీసా రాలేదు. ఇల్లీగల్‌గా ఉన్నారు. 30 డేస్ దాటింది అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు రావడానికి లేదు. కాబట్టి 30 డేస్ లోపే మీ అంతటా మీరు వెళ్ళిపోతే 1 ఇయర్ బ్యాన్. 30 డేస్ దాటిందంటే 10 ఇయర్స్ బ్యాన్ అనమాట. అంటే ఇంకా 10 ఇయర్స్ దాకా మీరు యూకే రావడానికి లేదు. ఒకవేళ ఎవరైనా ఎళ్లి మళ్ళీ ఏదైనా వీసా అప్లై చేసుకొని రావాలి అని అనుకుంటే. తర్వాత మాస్టర్స్ అయిపోయింది మీది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రాలేదు. ఇక్కడే ఉందాం అనుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ నడుస్తుంది. ఇంకొక డబుల్ మాస్టర్స్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు కూడా మీకు వీసా రాదు. ఎందుకంటే మీరు ఇండియా ఎళ్లి మళ్ళీ వీసా అప్లై చేసుకొని రావాలి. వాళ్ళకంటే ఈ రూట్‌లన్నీ అర్థమైపోయినాయండి. ఇప్పుడు అమెరికాలో ఏమేమైతే ఈ ఓపీటీని, హెచ్1లని వీటిని మనం ఎట్లా ఒడబోసి వాడామో, దాంట్లో ఉన్న దొంగదారులన్నీ తెలుసుకొని ఎలా వాడారో, యూకేలో కూడా ఇలా అన్ని దొంగదారులన్నీ తెలుసుకొని వాడిన విషయం ఇప్పుడు గవర్నమెంట్‌కి అర్థమైపోయిందనమాట. ప్రతి గవర్నమెంట్‌కి తెలుసుకోవాలంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే. కాబట్టి ఆ రూట్‌లు మొత్తం అన్నీ కట్ అయిపోతున్నాయి. జెన్యూన్‌గా వచ్చేటువంటి వాళ్ళకి గాని, జెన్యూన్‌గా వర్క్ వీసా చేయించుకొని వచ్చేటువంటి వాళ్ళు గాని హ్యాపీగా రండి, చదువుకోండి, వచ్చిన తర్వాత స్పాన్సర్‌షిప్ దొరికితే జాబ్ చేసుకోండి, సెటిల్ అవ్వాలంటే అవ్వండి. కానీ లక్షలు ఖర్చు పెట్టుకొని ఏజెంట్‌లకి 25,00,000, 30,00,000, 40,00,000 ఇచ్చి మీరు ఇక్కడికొచ్చి మీరు సెటిల్ అవుతా అంటే మాత్రం అయ్యే పనైతే కాదు. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ వస్తే మాత్రం నేను యూకే గురించి వీడియో చేస్తా. ఈ లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు. డీటెయిల్‌గా చెప్పాలని చెప్పా నేను. వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి ఒక నలుగురికైతే షేర్ అయితే చేయండి.